తెలంగాణ గడ్డ మీద నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు, టీవీలలో, పేపర్లలో వాయు కాలుష్యం పెరిగిపోయి, శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికే సెలవు ఇచ్చింది. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు. ఇంటికాడ ఆన్లైన్లో చదవమంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు. పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీ గారు, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, స్పష్టంగా చెప్పింది, ఢిల్లీకి వస్తే నా ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను ఢిల్లీకి రానని ఒక కేంద్ర మంత్రి చెప్పిండంటే ఈరోజు ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న పరిస్థితులు, కాలుష్యాన్ని ఒక్కసారి అంచనా వెయ్యండి అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్ పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూసారు. చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూసారు. ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ నగరం నిర్మానుష్య నగరంగా మారకుండా ఉండాలి అనంటే రవాణా శాఖ క్రియాశీలకంగా పనిచేయాలి, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి. నియంత్రించడమే కాదు, నిరోధించాలి. నిరోధించిన వాటిని 15 సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి. అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అదేవిధంగా ఇవాళ డీజిల్, పెట్రోల్, ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకే ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ 0 చేసినాం. ఒక్క పైసా లేదు. వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఫీజ్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.